హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందు వీడియోలో ఎలా స్క్వేర్స్ ఎలా మేక్ చేసామో చూసాం కదా. లోపల లైనింగ్ని ఎలాగా అటాచ్ చేసానో చూసారు కదా. ఇప్పుడు లాస్ట్ ఎండింగ్కి నేను హాఫ్ మూన్ లాగా డిజైన్ చేశాను, అది ఈ వీడియోలో చూద్దాము. ఇంతవరకు 5 రౌండ్స్ వేసానండి మొత్తం. ఇది ఎలా తయారు చేశానో ముందు వీడియోలో చూసారు కదండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూపిస్తున్నాను. ఎండింగ్ బ్యాక్కి ఎండింగ్ చేశాను. ఇలాగా అల్లేసాను. ఇక్కడ 4 లైన్స్, ఇక్కడేమో హాఫ్ క్రోషియా చేశాను, 3 లైన్స్ హాఫ్ క్రోషియా చేశాను. ఇక్కడ ఎలా చేసింది చూపిస్తాను. ఇక్కడ డబుల్ క్రోషియా చేయాలి. ఇక్కడ 3 చైన్స్ వదిలేసి ఇక్కడ 1 2 3 వదిలేసి 4th చైన్లో డబుల్ క్రోషియా చేయాలి. 4th చైన్లో డబుల్ క్రోషియా చేస్తున్నాను. 1 2 5 టైమ్స్ చేయాలి. 5 టైమ్స్ డబుల్ క్రోషియా చేయాలి. ప్లీజ్ 5 టైమ్స్ డబుల్ క్రోషియా చేయాలి. ఇక్కడ 1 2 3 4 చేశాను. ఇంకొక 1 టైం 5 టైమ్స్ చేసి తర్వాత ఒక సింగిల్ చైన్ వేయాలి. తర్వాత ఇక్కడ సేమ్ స్టిచ్లో స్లిప్ నాట్ వేయాలి. స్లిప్ నాట్ ఇక్కడ వేయాలి. స్లిప్ నాట్ వేసి మళ్ళీ ఒక చిన్న చైన్ వేసాను. ఓకేనా, ఇలాగా హాఫ్ మూన్ లాగా వచ్చేస్తుంది. ఇలాగా మళ్ళీ ఇక్కడ 1 2 3 చైన్స్ వదిలేసి 4th చైన్లో మళ్ళీ 4th చైన్లో డబుల్ క్రోషియా 5 టైమ్స్ చేయాలి. ఒకే చైన్లో 5 టైమ్స్ చేయాలి. Two, 3, 4, 5 స్టిచెస్ చేసి సింగిల్ చైన్ వేసాను. సింగిల్ చైన్ వేసి మళ్ళీ సేమ్ స్లిప్ నాట్ వేసేసేయాలి. అదే రింగ్లో చైన్లో స్లిప్ నాట్ వేసి మళ్ళీ ఒక చైన్ వేయాలి. ఓకేనా, ఇదిగోండి సేమ్ ఇది ఇలా వస్తుంది. ఇలాగా మొత్తం ఇవి కంప్లీట్ చేసేయాలి. ఫైవ్ చైన్స్ వేయాలి. 5 డబుల్ క్రోషియా 5 టైమ్స్ చేయాలి. మళ్ళీ సింగిల్ చైన్ వేసాను. తర్వాత స్లిప్ నాట్ వేయాలి. స్లిప్ నాట్ వేసాను. స్లిప్ నాట్ వేసి మళ్ళీ సింగిల్ చైన్. ఓకేనా, మళ్ళీ ఇక్కడ 1 2 ఇక్కడ వేసేస్తున్నాను. స్లిప్ నాట్ వేసాను. తర్వాత ఇంకొక సింగిల్ చైన్ వేసేసి పక్కన స్లిప్ నాట్ వేస్తున్నాను. తర్వాత ఇంకొక స్లిప్ నాట్ వేసి ఇంకొక చిన్న సింగిల్ చైన్ వేసి కట్ చేసేస్తున్నాను.
మిగిలిన థ్రెడ్ని నీడిల్ సహాయంతో మనము బ్యాక్ సైడ్ స్టిచ్చెస్లోకి మిగిలిన థ్రెడ్ని మనము నీడిల్ తీసుకొని నీడిల్ సహాయంతో వెనక బ్యాక్ సైడ్ స్టిచ్చెస్లోకి మనము కలిపేయాలి. ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఊడిపోకుండా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేసుకోవాలి థ్రెడ్ని. ఈ బ్యాగ్ ఎలా మేకింగ్ చేశానో ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఫుల్గా డీటెయిల్గా. ఇవి స్టిచ్ చేశాను. లోపల క్లాత్ కూడా స్టిచ్ చేశాను. పాకెట్ స్టిచ్ చేశాను. ఓకేనా, పాకెట్ స్టిచ్ చేశాను. ఎలా మేక్ చేశానో ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్యాగ్ రెడీ అయిపోయిందండి. బ్యాగ్కి మనం ఒక చైన్ని స్టిచ్ చేసుకుందాము. మనం తగిలించుకోవడానికి మనము అది కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని ఫాలో కండి.